న్యూస్ హైదరాబాద్ల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ఓపెనింగ్ కి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు నుమాయిష్ కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నుమాయిష్ ఏర్పాట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. నగరవాసులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు అతిపెద్ద నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈసారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. అంటే జనవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగబోతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోయాయి. స్టాళ్లలో కూడా మనకు ప్రతి ఒక్కరూ తమ తమ వస్తువులను కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది 2000కు పైగా స్టాల్స్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. క్లాతింగ్ సెక్షన్ ఉంటుంది, టాయ్స్ ఉంటాయి, అదేవిధంగా తీరొక్క రకాల ఫుడ్ వెరైటీస్ని కూడా మనం ఇక్కడ రుచి చూడొచ్చు. దీంతో పాటుగా చిన్న పిల్లలకు ఆట విడుపు కోసం ప్రత్యేకంగా మనకు ఇక్కడ ప్లే ఏరియాను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది మనం చూసుకుంటే ఎంట్రీ టికెట్ మనకు 40 రూపాయల నుంచి 50 రూపాయలుగా కూడా పొడిగించడం జరిగింది. ప్రతి ఏడాది మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ టికెట్ 40 రూపాయలు ఉండేది, కానీ ఈసారి ఆ ధరను 50 రూపాయలకు పెంచడం జరిగింది. ఇక సాధారణ రోజుల్లో సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు మనకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. కానీ వీకెండ్స్లో మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ సమయాన్ని పొడిగించడం జరిగింది. సో జనవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18 వరకు దాదాపు 46 రోజుల పాటు కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో సందడిగా కొనసాగబోతుంది. నగర వ్యాప్తంగానే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది నుమాయిష్ ఎగ్జిబిషన్ని విజిట్ చేసేందుకు కుటుంబ సభ్యులతో స్నేహితులతో కూడా తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు అన్ని రకాల సౌకర్యాలను కూడా పూర్తి చేయడం జరిగింది. సో 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఎంట్రీ టికెట్ అనేది ఫ్రీగా ఉంటుంది. దీంతో పాటుగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి లోపలికి వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి వారి కోసం స్పెషల్గా వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రత్యేకంగా 20 వీల్ చైర్లను అయితే ఏర్పాటు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. ఇక దీంతో పాటుగా లోపలికి వచ్చినప్పుడు ఏ ఎగ్జిబిషన్లోనైనా సరే ఫుడ్కి వాటర్కి సంబంధించి అధిక రేట్లు పెట్టి కూడా సేల్ చేస్తూ ఉంటారు. అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఆ విధంగా సేల్ చేసేటువంటి స్టాళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించనున్నట్లుగా కూడా ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు అయితే తెలపడం జరిగింది. దీంతో పాటు మనం చూస్తే లోపలికి వచ్చిన తర్వాత మనకు ఎంట్రన్స్ నుంచే సందడి అనేది అయితే మొదలైపోతుంది. సో ఎంట్రన్స్లోనే మనకు జ్యువెలరీ ఐటమ్స్, అదేవిధంగా తినుబండారాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక లోపలికి రాగానే లెఫ్ట్లో రైట్లో మొత్తంగా మనకు ఇది కాస్ట్యూమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ఈసారి మనకి ఫుడ్ స్టాల్స్ కూడా అడుగడుగునా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే మనకు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డిఫరెంట్గా ఉండేది, కానీ ఈసారి ఎక్కడ చూసినా సరే మనకు ఆల్ ఇన్ వన్ అన్ని ఒకే చోట అందుబాటులో ఉంటున్నాయి. ఇటు చెప్పల్స్ చూసుకున్నా, దాంతో పాటుగా బట్టలు చూసుకున్నా, కార్పెట్స్, అదేవిధంగా ఇంటికి కావాల్సినటువంటి గృహోపకరణాలు, దీంతో పాటు చిన్నపిల్లలు ఆడుకునేందుకు కావాల్సినటువంటి టాయ్స్ ఉంటున్నాయి, కాస్మెటిక్స్, ఇలా అన్ని రకాల వస్తువులు కూడా మనకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటున్నాయి. దాదాపు 2000 స్టాళ్లలో మనకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మనకు అందుబాటులో ఉండేటువంటి ప్రత్యేకమైన ప్రతి ఒక్క వస్తువు కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్లో అయితే అందుబాటులో ఉండనుంది. ఇక గత ఏడాది నుమాయిష్ ఎగ్జిబిషన్ని దాదాపు 20 లక్షల మంది, దాదాపు 22 లక్షల మంది విజిట్ చేస్తే ఈసారి 25 లక్షల మందికి పైగా వస్తారని సొసైటీ నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక ఈసారి లోపల ఎగ్జిబిషన్ లోపల మనకు మినీ ట్రైన్తో పాటు డబుల్ డెక్కర్ బస్సు కూడా, ఆ బస్ రైడ్ కూడా మనకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. దీంతో పాటుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనకు LED స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లోపలికి వచ్చిన తర్వాత ఎవరైనా అనారోగ్యాల పాలవుతే వారికి సంబంధించి అంటే మెడికల్గా కూడా వాళ్ళకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండటానికి ఈసారి యశోద హాస్పిటల్స్ తోటి టైఅప్ అయి మెడికల్ సెంటర్ని కూడా ఇక్కడ లోపల అందుబాటులో ఉంచుతున్నారు. సో లోపలికి వచ్చే వాళ్ళు అరచపై కూర్చోవడానికి కుర్చీలతో పాటు గార్డెన్ ఏరియా కూడా ఉంటుంది. అదేవిధంగా
అదేవిధంగా ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే వారికి సంబంధించి మెడికల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఈ ఏడాది అన్ని రకాలుగా కూడా ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు ఏర్పాట్లయితే పూర్తి చేయడం జరిగింది. గతంలో మనకు అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల ప్రతి ఏడాది కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈసారి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి కూడా మనకు తెలపడం జరిగింది. సో జనవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18 వరకు 46 రోజుల పాటు ఎంతో సందడిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగబోతుంది. ఇది మనకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఏడాది 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కాబోతోంది. సో నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి సందర్శకులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక్క నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వస్తే చాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉండేటువంటి ప్రత్యేకమైన వస్తువులే కానీ తినుబండారాలే కానీ అన్నీ కూడా ఒకే చోటులో మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమైపోతుంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.